అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. వరుసగా ఒకదానికొకటి 4 బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాంబస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భగవతి నగర్ నుండి పహల్గాం బేస్ క్యాంప్ నకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై చందర్ కోట్ సమీపంలో ఈ 4 బస్సులు ఢీకొన్నాయి. అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. వరుసగా ఒకదానికొకటి 4 బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాంబస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భగవతి నగర్ నుండి పహల్గాం బేస్ క్యాంప్ నకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై చందర్ కోట్ సమీపంలో ఈ 4 బస్సులు ఢీకొన్నాయి. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అమర్నాథ్ యాత్రికుల బస్సుకు అయితే ప్రమాదం జరిగింది. వరుసగా 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 36 మంది ప్రయాణికులు గాయాలయ్యాయన్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులు ఏ విధంగా ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ప్రస్తుతం అనుకూలమైనటువంటి సమయం కావడంతో అమర్నాథ్ యాత్రకు మార్గం సుగమం కావడంతో అమర్నాథ్ యాత్రకు వెళ్తూ ఉన్నారు. దేశం నలువైపుల నుంచి అన్ని రాష్ట్రాల ప్రజలు. ముఖ్యంగా భక్తులు వెళ్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ సౌకర్యాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వాలు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పటికీ కొన్ని గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు అనేవి ఉన్నాయి అనేది ప్రస్తుతం జరిగినటువంటి యాక్సిడెంట్ ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజెంట్ పహల్గాం బేస్ క్యాంప్ నకు వెళ్తుండగా ఈ యొక్క ప్రమాదం అనేది జరిగింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై చంద్రకూట్ సమీపంలో దాదాపు ఒకదానికొకటి 4 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే అమర్నాథ్ యాత్రికులు ఎవరైతే ఈ బస్సులలో ప్రయాణాలు చేస్తూ ఉన్నారో అందులో దాదాపు 36 మంది ప్రయాణికులకు గాయాలవడంతో క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి రాంబన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళంతా కూడా భగవతి నగర్ నుంచి పహల్గాం బేస్ క్యాంప్ వైపుకు వెళ్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఖచ్చితంగా జమ్మూ శ్రీనగర్ హైవే పైకి రాగానే చంద్రకూట్ కు సమీపంలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. అయితే ప్రస్తుతానికి గాయాల కారణంగానే క్షతగాత్రులు ఇటు కేవలం గాయాలు మాత్రమే అవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా కొంతమంది పరిస్థితి అనేది విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాదాపు 36 మంది ప్రయాణికులకు గాయాలయ్యి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే యాత్రకు సంబంధించి జమ్మూ శ్రీనగర్ హైవే మీద చంద్రకూట్ సమీపంలో ఈ ఘటన జరగడంతో అక్కడ ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ముందుగా అక్కడ ఉన్నటువంటి బస్సులు మొత్తాన్ని కూడా ఇక్కడ ఏ బస్సులు అయితే 4 బస్సులు ప్రమాదానికి గురయ్యాయో ఆ 4 బస్సులను హైవే మీద నుంచి పక్కకు తొలగించినటువంటి పరిస్థితి. లేకపోతే ఒకవేళ ఆలస్యం అయితే ఖచ్చితంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు అనేవి తలెత్తాయి. పైగా అది జమ్మూ శ్రీనగర్ హైవే కావడంతో అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతం గాయాల బారిన పడినటువంటి క్షతగాత్రులకు చికిత్స అందిస్తోంది. కొంతమంది పరిస్థితి స్టేబుల్ గా ఉంది, ఆరోగ్య పరిస్థితి, మరి కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స అనేది అందిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రత్నకుమార్, అసలు ప్రమాదం ఎలా సంభవించింది? వాస్తవానికి ఇటు అమర్నాథ్ యాత్రికులకు అంటే అమర్నాథ్ కు వెళ్ళడానికి అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి సందర్భంలోనే స్థానికంగా చంద్రకూట్ మీద నుంచి జమ్మూ శ్రీనగర్ హైవే మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అమర్నాథ్ యాత్రికులు కొంత దూరం బస్సులో ప్రయాణం చేసిన తర్వాత నుంచి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అమర్నాథ్ కు కొంత కాలినడక మార్గాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇదే సందర్భంలోనే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులలో దాదాపు 36 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అనేది బస్సులు ఒకదానికొకటి ఆపోజిట్ లో వస్తున్నటువంటి బస్సులు అనేవి ఒక్కసారిగా సడన్ గా బ్రేక్లు ఫెయిల్ కారణంగా అనేది ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ అది డ్రైవర్ తప్పిదం వలన జరిగిందా లేదా బస్సుకు సంబంధించినటువంటి లోపాల కారణంగా ఈ యొక్క ప్రమాదాలు అనేవి చోటు చేసుకున్నాయా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.